ఈరోజు మన పాలకులు మన రామానాయుడు గారు కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా రామానాయుడు గారు క్యాంపెయిన్కి మద్దతు తెలుపుతూ జనసేన వైపు నుంచి ఇక్కడ అప్పి చెరువులో కూడా ఆయనతో పాటు కలిసి మేమందరం కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మాకందరికీ చాలా ఆనందకరం ఏంటంటే ప్రత్యేకంగా పాలకుల నియోజకవర్గంలో రామానాయుడు గారి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అన్నదమ్ముల్లాగా ఇక్కడ ఎటువంటి చిన్న పరుపొచ్చు కూడా లేకుండా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రచారం అనేది సాగిస్తున్నారు. నిజంగా ఈరోజు చూస్తుంటే నాకు కన్నుల పండగ కింద ఉంది. ఇక్కడ ఈ సత్యతతో చెప్పొచ్చు, రామానాయుడు గారికి ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఆయన ఇక్కడ గెలవబోతున్నారు పాలకుల్లోని. దానికి జనసేన నుంచి ఏ విధంగా సపోర్ట్ కావాలో అన్ని విధాలుగా కూడా జనసేన నుంచి అతనికి ఫుల్ సపోర్ట్, రామానాయుడు గారికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మా సాయి శక్తుల ఆయన ఇక్కడ అత్యంత మెజార్టీతో గెలిపించడానికి మీ అందరం కూడా జనసేన వైపు నుంచి తప్పకుండా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలుగుదేశం, జై నిమ్మల రామానాయుడు గారు. ఓకే సార్, తీసేవే బారాలేదా? ఓకే సార్. మన పాలకులు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో భాగంగా ఈరోజు పెనుమదం అప్పిచెరువు ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఏదైతే మన జనసేన మరి పార్టీ నాయకులు బన్నీ వాసు గారు, అదేవిధంగా మరి జనసేనకు సంబంధించిన నియోజకవర్గ మండల నాయకులు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా బన్నీవాసి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు పెనుమదం గ్రామంలో తిరుగుతూ ఉంటే ప్రత్యేకించి ఈవేళ బీసీలు ఈవేళ ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన ఈవేళ బీసీల వెంట ఉన్నారు, మేము కూడా తెలుగుదేశం జనసేన వెంటే ఉన్నామని ఈవేళ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారంటే ఈవేళ బీసీలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి నుంచే బీసీలకి రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తే ఈ బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి వచ్చి 24% తగ్గించి మాకు 16,000 పోస్టులు నష్టం చేకూర్చినటువంటి పరిస్థితి. ఆ రోజు పాదయాత్రలో బీసీ సబ్ ప్లాన్ కి సంవత్సరానికి 15,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఇస్తారని మోసం దగా ఈ రోజు చేసి ఈరోజు బీసీల వెన్ను విరిచినటువంటి బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఆ రోజు బీసీ ఆదరణ తెలుగుదేశం హయాంలో జరిగితే ఈ రోజు బీసీ ఆదరణ రద్దు చేశాడు. చేతి వృత్తులు, కుల వృత్తుల వారిని నిర్వీర్యం చేసినటువంటి మరి దగా మోసం చేసినటువంటి ద్రోహి ఈవేళ జగన్మోహన్ రెడ్డి. బీసీలపై 26,000 కేసులు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈవేళ బీసీలే ముందుకొచ్చి ఈవేళ చెప్తూ ఈ రోజు బీసీలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన మాకు వెన్నెముకగా నిలిచింది. నిన్ననే ఏదైతే బీసీ డిక్లరేషన్ ఏదైతే మంగళగిరిలో చెప్పారో మరి నిజంగా బీసీలు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని ఏదైతే చెప్పారో ఈవేళ మా కుటుంబాలకి, ఎందుకంటే మేము రెక్కాడితే గాని డొక్కాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం, బీసీలు బలహీన వర్గాలం, చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని నమ్ముకునేటువంటి వాళ్ళం. మేము 50 సంవత్సరాలు వచ్చేటప్పటికీ మరి ఒక కల్లుగీత కార్మికుడైనా, ఒక కొబ్బరి దింపు కార్మికుడైనా, ఒక కొబ్బరి ఒలుపు కార్మికుడైనా, ఒక వేవర్స్ మగ్గం నేర్చేటువంటి వ్యక్తి అయినా, ఒక రజిక్ అయినా, ఒక నాయి బ్రాహ్మణ్ అయినా, ఇలా ప్రతి కులానికి సంబంధించినటువంటి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళం 50 సంవత్సరాలు అయ్యేటప్పటికీ మాకు కాళ్ళు పట్టులు వదిలేసో, కళ్ళు మరి సరిగ్గా కనిపించుకో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. అది ఈ రోజు తెలుగుదేశం జనసేన, అది ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గుర్తించి 50 సంవత్సరాలకే మాకు పింఛనిచ్చారు. మా జీవితంలో తెలుగుదేశం జనసేన మేలును మర్చిపోం. ఈవేళ నెలకి 4,000 అంటే సంవత్సరానికి ఈవేళ 48,000 వస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఒక్క బీసీకి ఈవేళ 2,50,000 రూపాయలు ఇస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన వెంటే బీసీలు మేమందరం అని అంటూ ఇప్పుడే పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో బీసీల చేతిలోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఓటమి రాసి పెట్టుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.